వైఖరి కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత అందరికీ పరిశుభ్రతను పంచేటువంటి మీరు ఈరోజు ప్రభుత్వంలో పేరుకుపోయినటువంటి చెత్తను, రాజకీయ నాయకుల్లో పేరుకుపోయినటువంటి చెత్తను ఊడ్చి పారేయడానికి ఈరోజు విధుల్ని వదిలేసి వీధుల్లోకి వచ్చారు. మీరు చీపుర్లు పట్టుకోవాల్సినటువంటి పిడికిళ్ళు, అలాగే స్పానర్లు, పైపులు, లేదంటే స్టీరింగ్లు పట్టుకోవాల్సినటువంటి పిడికిళ్ళు ఈరోజు ఎర్ర జెండా పట్టుకొని మా ఆకలి కేకలు వినపడలేదా జగన్, నువ్వు ఉన్నావా, విన్నావా అని ప్రశ్నిస్తూ ఈరోజు మీరు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీ ఉద్యమ స్ఫూర్తికి జోహార్లు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా క్వారీలు ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఇసుక క్వారీలు ఉన్నటువంటి వాళ్ళు కాదు, గనులు ఉన్నటువంటి వాళ్ళు కాదు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కాదు. చిన్న చిత్తగా పని చేస్తే వచ్చేటువంటి అరాకొరా జీతంతో మీ బిడ్డల్ని పోషించుకొని కడుపు నింపుకునేటువంటి సాధారణ కుటుంబాలు ఇవి. వీళ్లకు ఎన్నికలకు ముందు మన జగన్ బాబా మనం అడిగినా అడగకపోయినా ముద్దులు పెట్టి తల నిమిరి నేను మనందరి ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో వస్తే అడిగిందంతా కూడా ఇచ్చేస్తాను, న్యాయమైన కోరికలన్నీ తీర్చేస్తాను అని చెప్పారు. మనం అందరూ నమ్మాం. కనీస వేతనాలు అమలు చేస్తామన్నారు, అలాగే పర్మనెంట్ చేస్తామన్నారు. కాబట్టి ఆ ఆశతోనే ఎవరో దిగనటువంటి మురికి కాలువల్లో ఎంత కంపు కొడుతున్నా చిన్న వాసన వస్తేనే మాస్క్ వేసుకుంటారు, లేదంటే కొంచెం దూరం పోతారు. అటువంటిది మీరు ఎప్పుడూ కూడా ఆ అపరిశుభ్ర వాతావరణంలోనే పనిచేస్తున్నారు. కానీ ఈరోజు 4.5 సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా మీకు కనీసమైన రాష్ట్ర స్థాయిలో కనీసం చర్చలు కూడా పిలవలేనటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో కూడా మనం ఏఐటీసీ ఆధ్వర్యంలో, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేశాం. ఆ ఉద్యమాలు చేసినప్పుడు ప్రభుత్వాలు ఎవరున్నా సరే, పార్టీలు ఏమున్నా సరే, కనీసం మనం 10 డిమాండ్లు అడిగినప్పుడు మర్యాదగా పిలిచి కూర్చోబెట్టుకొని మేము ఈ 6 చేయగలం, లేదా ఈ 7 చేయగలం, లేదా మీరు 100 రూపాయలు అడిగితే మేము 70 రూపాయలు ఇవ్వగలం, మీరు సర్దుకోండి అని చెప్పి అనునయించేటువంటి. అలాగే మనం ఆందోళన చెంది వీధుల్లోకి వచ్చి అరిచినప్పుడంతా ప్రత్యక్షంగా మనతో పరిష్కారం వైపు చర్చలు జరిపారు తప్ప ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోలేదు. ఈరోజు ఎవరైతే ఆందోళనలో ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఇంజనీరింగ్ విభాగం కానీ, మున్సిపల్ విభాగంలో పనిచేసేటువంటి అన్ని కేడర్ల ఉద్యోగులు కానీ వాళ్ళని కనీసం పిలిపించి మీ సాధక బాధకాలు ఏంటి అని మాట్లాడే బదులు మీ పనులు వేరే వాళ్ళ దగ్గర చేయిస్తామని చెప్పేసి వాళ్ళు ఈరోజు మనల్ని రెచ్చగొడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇదే పని ఇదే మంత్రి పని వేరే వాళ్ళ దగ్గర మనం చేయించుకోలేమా? ఇదే ఎమ్మెల్యే చేసే పని ఎవరు మనం చేయలేమా? కాబట్టి ముఖ్యమంత్రి చేసే పనిని కూడా మనం చేయొచ్చు. బటన్ నొక్కేది పెద్ద డ్యూటీ ఏం కాదు. రోబోట్ను పెట్టినా కూడా బటన్ నొక్కుతుంది సాఫ్ట్వేర్ ఇచ్చేస్తే. కాబట్టి ఈ బటన్ నొక్కుల్లో లేదా కార్మికులు అణచివేసేటువంటి చర్యలు ఇవంతా కూడా సరికాదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో కనీసం వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగబద్ధంగా మేము పరిపాలన చేస్తామని ప్రమాణం చేస్తారు. కనీసం 5 నిమిషాలన్నా రాజ్యాంగము, ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ ఏం చెప్పాడో మాటలు గుర్తుంటే వీళ్ళు ఈ రకంగా పరిపాలనా వ్యవహారాలు సాగించరు. రాజ్యాంగంలో ఏం రాశారు, అంబేద్కర్ గారు ఏం చెప్పారు, అణగారిన వర్గాలు కానీ, వీధుల్లో ఎండల్లో పొలాల్లో పనిచేసేటువంటి కర్షకులు కార్మికుల సమస్యలపైన ప్రజాస్వామ్యంగా స్పందించమని చెప్పారు. కానీ ఈరోజు కూడా కనీస సంప్రదాయాలు, ప్రజాస్వామిక విలువలు పాటించకుండా అసలు మనకు బ్రిటిష్ వారి కాలంలో కూడా మనం స్వేచ్ఛగా ఉద్యమాలు చేసుకునే పరిస్థితి ఉంది. బ్రిటిష్ వాళ్ళు కనుక ఈ మాదిరిగా ఉంటే గాంధీ వీధుల్లో తిరిగేవాడు కాదు, ఉప్పు సత్యాగ్రహం లేదు, నిప్పు సత్యాగ్రహం లేదు, ఎప్పుడో కాల్చిపడేసేవాళ్ళు. అప్పుడు ఉండేటువంటి ప్రజాస్వామ్యం కూడా ఈ పాలనలో లేకుండా పోయింది. కాబట్టి దీనికి మనం చైతన్యంగా పోరాటం చేయడం ఒక్కటే మార్గం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇన్ని రోజులు మీరు దండం పెట్టి అడిగారు, ఈరోజు దండించి అడిగారు.